నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజేతం నేను మీ సురేష్ దండు ముఖ్యాంశాలు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని మీరుపేట బస్టాండ్లో టీపీయూఎస్ గంధంరాములు లయన్ కొల శ్రీనివాస్ చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి జన్మదిన సందర్భంగా టీపీయూఎస్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి, బడంగపేట మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, మీరుపేట టీఆర్ఎస్ సీనియర్ నాయకులు లాల్ చౌహాన్ శిబిరాన్ని సందర్శించి రక్తదానం చేసిన వారిని అభినందించారు। ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తలసేమియా బాధితులు కరోనా సమయంలో రక్తం కొరతతో తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని, రక్తదానం చేసి అనారోగ్యంలో ఉన్నవారిని కాపాడాలని సూచించారు। లక్షలు వెచ్చించి వైద్యం చేసుకోలేని వారు ఇలాంటి శిబిరాలు ఎంతో మేలు చేస్తాయని, చాలామంది శిబిరాన్ని సందర్శించి సద్వినియోగం చేసుకున్నారని, రానున్న రోజుల్లో ఇలాంటి మెగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నవీన్ గౌడ్, శ్రీనివాసరెడ్డి, మాధవి, సాయిరెడ్డి, కిషోర్, మాజీ ఎంపీటీసీలు లలిత జగన్, కిరణ్ గౌడ్, డేరంగుల యాదయ్య, లయన్ ప్రెసిడెంట్ విజయరంగ, లయన్ విజయలక్ష్మి, లయన్ రమాదేవి, టీపీయూఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పురుషోత్తం, సెక్రటరీ వేముల భాస్కర్, ప్రొఫెసర్ రవీందర్, సివై రమేష్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మోహన్, టీపీయూఎస్ మహిళా వింగ్ ప్రెసిడెంట్ ప్రభారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శ్రావణరెడ్డి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు। మెగా శిబిరం నిర్వహించిన గంధరాములు కొల శ్రీనివాసులను అభినందించారు। వీతి న్యూస్ లక్ష్యం సమాజేతం మీర్పేట్ మహేశ్వరం। అన్న మీ చేయి మీ ఫోటోలు అట్టమస్తారు, మీరు కూడా ఇంకా హ్యాపీ బర్త్డే టు డియర్ రంజిత్ అన్న, హ్యాపీ బర్త్డే టు యు। ఈరోజు గౌరవనీయులు పెద్దలు ఎంపీ గారు రంజిత్ రెడ్డి అన్న గారి పుట్టినరోజు సందర్భంగా మీర్పేట్ బడంగపేట్ కార్పొరేషన్ పరిధిలోని బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా ఏర్పాటు చేయడం జరిగింది। దీనికి కోల శ్రీనివాస్ అన్నగారు, గౌరవ మేయర్ గారు, అలాగే దుర్గా దీప్లాల్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది। మరి మంచి మనసున రంజిత్ రెడ్డి అన్న గారు కలకాలం చల్లగా ఉండాలన్న భగవంతుని ప్రార్థిస్తూ మరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది। అట్లాగే కంటికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నా చూసి వాటి పరిష్కారం కోసం ఆపరేషన్స్ అట్లాంటివి కూడా చేయడం జరుగుతుందని లయన్స్ క్లబ్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది। ఉచితంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా లయన్స్ క్లబ్ వాళ్ళు చేస్తున్న సేవలు విస్తృతంగా విస్తరిస్తున్నాయి। రీసెంట్గా బడంగపేట్ కార్పొరేషన్లో లయన్స్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది। అక్కడ అంటే ఈ కరోనా కష్టకాలంలో ఏ చిన్న సీజనల్ డిసీజ్ అంటే జలుబు కానివ్వండి, దగ్గు కానివ్వండి, అట్లాంటి ఫీవర్ కానివ్వండి, ఏ వచ్చినా కరోనాని భయపడి భయభ్రాంతులకు గురి అయ్యి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కనీసం వాటి కోసం టెస్ట్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళినా వేలు బిల్లు కట్టే ఆర్థిక స్తోమత లేని పేద బడుగు బలహీన వర్గాల కోసం చేయూతను అందిస్తున్న లయన్స్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ
మరి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ కమిటీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీర్పేట్ కార్పొరేషన్కి సంబంధించిన మేయర్ గారు, కార్పొరేటర్లు, అలాగే స్థానిక నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీర్పేట్ బడంగ్పేట్ ప్రజల మధ్యలో ఇక్కడ ఉన్న మీర్పేట్లో మా బ్రదర్ కోలా శ్రీనివాస్ గారి సహకారంతో లయన్ డిస్ట్రిక్ట్ చైర్మన్, తర్వాత ఇక్కడ ఉన్న బడంగ్పేట్ మేయర్, తర్వాత మా మాజీ అన్న పెద్దన్న అయిన తీగల కృష్ణారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, వీరందరి సహకారంతో ఈరోజు మన చేవెళ్ళ ఎంపీ గారైన గౌరవనీయులు శ్రీ గడ్డం రంజిత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ మేము మా లయన్స్ క్లబ్ తరపున ఒక మెగా ఉచిత హెల్త్ క్యాంప్స్ అరేంజ్ చేశాము. ఇందులో ముఖ్యంగా షుగర్ వాళ్ళకు ఫ్రీ షుగర్ చెకప్, డెంటల్ చెకప్, తర్వాత ఐ చెకప్, తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంపు, ఇంకా ఇతర అవగాహన సదస్సులు క్యాన్సర్ గురించి పాంప్లెట్స్ రిలీజ్ చేశాము. అలాగే షుగర్ వ్యాధి గురించి కూడా రమాదేవిరెడ్డి గారు, క్యాన్సర్ నుంచి సుజాత జోన్ చైర్మన్ డిస్ట్రిక్ట్ చైర్మన్ వారి తరపున ఇక్కడ అంతా కూడా మేమంతా కలిసి ఈరోజు పాల్గొనడం జరిగింది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు, మేయర్ అందరూ కూడా రావడం శుభపరిణామం. ఈ యొక్క పండగ వాతావరణంగా తన యొక్క బర్త్డే ఎక్కడైనా కానీ ప్రపంచంలో ఒక ఏరియా డెవలప్ కావాలంటే రాజకీయ నాయకులకు సామాజిక సేవ చేసే వారిని ఎంకరేజ్ చేస్తే తప్పకుండా ఆ ఏరియాలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని మా యొక్క లయన్స్ క్లబ్ కూడా డిస్ట్రిక్ట్ 322లో దాదాపు 150 క్లబ్స్ ఉన్నాయి. మీరు వేర్ దెర్ ఈజ్ ఎ నీడ్ దెర్ ఈజ్ ఎ లయన్ అని. ప్రస్తుతం ఇప్పుడు మా డిస్ట్రిక్ట్ నుంచి కూడా దాదాపు 60 పిఎస్సీలు అడాప్షన్ తీసుకోవడం జరిగింది. అక్కడ వారు ఏ సేవ చేసినా మా సహకారం కూడా గవర్నమెంట్తో ఫ్రీగా మేము కూడా వారితో పాటు కోఆపరేట్ చేసుకుని అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పాల్గొంటాము. ఇంతేకాకుండా గ్రేస్ ఫౌండేషన్ వాళ్ళతో కూడా టైఅప్ అయ్యాము. ఎక్కడైనా రూరల్లో మాకు మంత్రి గారు అయినటువంటి సబితాందరెడ్డి గారు, తర్వాత ఇక్కడున్న తీగల అనితారెడ్డి గారు, వీరందరూ కూడా తను కూడా డాక్టర్గా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. కాబట్టి రూరల్లో ఇక్కడ ఎక్కడన్నా కానీ మనము క్యాన్సర్ అవేర్నెస్ అంటే మేము తప్పకుండా మా యొక్క సహకారం వారందరికీ కూడా ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ అన్నగారి బర్త్డేకి మేము మా అంతా లయన్స్ క్లబ్ తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్లా లయన్ డాక్టర్ బి విజయరంగ V3 ఛానల్ తరఫున కూడా వారు కూడా విస్తృతంగా ప్రతి ఒక్క ఏరియాలో ఎక్కడ అవసరం ఉన్నా కానీ పేద మధ్యతరగతి వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సత్యం కూడా బాగా చేస్తుంది. వారికి కూడా మా తరఫున ధన్యవాదాలు. ఇట్లు లయన్ చేవెళ్ళే గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ డాక్టర్ గడ్డం రంజిత్ గారి యొక్క జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం మరియు లయన్స్ క్లబ్ కొత్తపేట వారి ఆధ్వర్యంలో ఈరోజు మీర్పేటలో రక్తదాన శిబిరం మరియు హెల్త్ క్యాంపు పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు, బస్తీలో ఉన్నటువంటి ప్రజలకు, మధ్యతరగతి వారికి అందరూ కూడా ఒక వైద్య సేవలు అందాలని దానిలో భాగంగా బీపీ, అదేవిధంగా షుగర్ టెస్టులు, దాని తోడుగా కండ్ల టెస్టులు, కళ్ళద్దాల పంపిణీ మరియు డయాబెటిక్ సంబంధించినటువంటి కిట్లు పంచడం, అదేవిధంగా కరోనాకు రెసిస్టెన్స్ పవర్ కోసం ఒక జ్యూస్ పంచడం లయన్స్ క్లబ్ వాళ్ళు, మరియు ఇక్కడ దంత వైద్యకు సంబంధించి వాటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. చాలామంది కూడా గౌరవ కార్పొరేటర్లు, మాజీ శాసనసభ్యులు, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి గారు, మరి మా కోల శ్రీనివాస్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈరోజు అందరూ కూడా బ్రహ్మాండంగా ఈ యొక్క క్యాంపుకు వచ్చేసి విజయవంతం చేసినటువంటి కార్పొరేటర్లు కూడా పేరు పేరున వారికి అభినందన తెలియజేస్తున్నాం. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అటువంటి ఒక మంచి ఆలోచన. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదాతలు కావాలి. మనం తెలంగాణ యువత కావచ్చు, అదేవిధంగా మిగతా అన్ని వర్గాలకు మేము అప్పీల్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే ఒక మనిషిని బతికేయడం అనేది రక్తంతోనే సాధ్యం. కాబట్టి రక్తదానం చేయడం, అదేవిధంగా వైద్య పరంగా కూడా అందరం కూడా ముందంజలో ఉండి ఒక మంచి ఆరోగ్య తెలంగాణ కోసం అన్ని వర్గాలుగా మనం ప్రయత్నం చేద్దామని మేము తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం పక్షాన పిలుపునిస్తున్నాం. ఈ సందర్భంగా రంజిత్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై రంజిత్ అన్న. నా పేరు సెన్శెట్టి విజయేంద్ర సాగర్, అధ్యక్షుడు అఖిల భారత సగర మహాసభ. ఈరోజు చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు శ్రీ గడ్డం రంజిత్ రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా మరి TPUS అలాగే లయన్స్ క్లబ్ కొత్తపేట్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరం మరియు మెగా హెల్త్ క్యాంప్ అనేది నిజంగా హర్షించాల్సిన విషయం. ఇది
ఈరోజు కరోనా వచ్చిపోయిన సందర్భంగా ప్రజలకు బీదవారికి ఇలాంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, అలాగే ఉచితంగా ఈరోజు ఐ టెస్టులు కూడా నిర్వహిస్తూ ఉన్నారు లయన్స్ క్లబ్ తరఫున. వారికి కళ్ళద్దాలు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టినారు. మరి ఇలాంటి బీదవారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టిన మన గంధం రాములు గారికి, అలాగే కోల శ్రీనివాస్ గారు, వారి బృందానికి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, మరి ఈ ప్రాంతంలో ఏదైతే వీరు ఇక్కడ ఈ కార్యక్రమాలు చేపడుతున్నారో వీరు కూడా ఇంకా ముందుకు ఇంకా ఇలాంటి మంచి ఆరోగ్య సంబంధించిన కార్యక్రమాలు కాకుండా సమాజ సేవకు మంచి కార్యక్రమాలు చేయాలని మనసారా కోరుకుంటూ మరొకసారి రంజిత్ రెడ్డి గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు నిజంగా చాలా శుభదినం. ఎందుకంటే మన ప్రియతమ నాయకుడు, ఆపద్ బాంధవుడు, ఎవరికి ఆపదున్నా నేనున్నాను అని, అన్నా అంటే నేనున్నా అనే మంచి మనసున్న మన రంజిత్ అన్న బర్త్డే నిజంగా మేము జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు లయన్స్ క్లబ్, అదేవిధంగా తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ఇద్దరు కూడా కలిసి, 2 సంస్థలు కలిసి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం నిజంగా మీర్పేటలో ఒక గొప్ప విషయం. ఈరోజు లయన్స్ క్లబ్ 220 దేశాల్లో ఉచిత సేవలను అందిస్తున్నది. ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్, అదేవిధంగా ఫ్రీ ఐ చెకప్ అండ్ ఫ్రీ ఐ టెస్టింగ్ అండ్ ఆపరేషన్ కూడా ఉచితంగా చేయాలనుకున్నా. డెంటల్ చెకప్, డయాబెటిక్, అదేవిధంగా జ్యూస్, అంటే ఈరోజు కరోనా వలన ఏదైతే ఇబ్బంది పడుతున్నా వారికి కూడా కావాల్సిన జ్యూస్ను కూడా డాబర్ సంస్థ నుంచి అందించడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు పల్లెటూర్లలో కానీ వివిధ గ్రామాల్లో కూడా ఎక్కడ నీడ్ ఉంటే అక్కడ లయన్ ఉంటుండు. అది ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మేము ఉంటామనే విధంగా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా టీపీఎస్ తరఫున కూడా ఎన్నో జాబ్ మేళ కార్యక్రమాలు, ఎంతోమందికి ఉపాధిని కల్పించి ఎంతోమంది నిరుద్యోగులను కూడా ఆదుకుంటున్న సమస్య ఏదైతే ఉందో ఈరోజు. ఎందుకంటే కరోనా వలన ఎంతోమంది ఉద్యోగాలకు చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఉద్యోగాలు పోతూ కూడా వారికి జీతాలు ఇవ్వకపోయినా మేమున్నామని ప్రతి సంస్థ దగ్గర కూడా మన టీపీఎస్ సంస్థ ఉండి వారికి అందరికీ కూడా మేలు. ఎందుకంటే చూస్తున్నాం ఉద్యోగాలు లేకుండా ఇది కరోనా వల్ల ఎంతోమంది బయటికి పంపించారు. అలాంటి మూమెంట్లో ఇలాంటి ఒక సంస్థ అయితే ఉందో టీపీఎస్యు, అది చాలా ఒక ఆపద్ బాంధవులాగా పనిచేస్తున్నది. వారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంతటి మంచి కార్యక్రమానికి మన ప్రియతమ నేతలు ఎమ్మెల్యే తిగల కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ఇద్దరు కార్పొరేటర్లు, బడంగపేట కార్పొరేటర్ పారిజాతం గారు, అదేవిధంగా దిర్గా దీప్లాల్ గారు, స్థానిక కార్పొరేటర్లు అక్కి మాధవి గారు, సాయిరెడ్డి గారు, అదేవిధంగా నవీన్ గారు, కిషోర్ గారు, యాదయ్య గారు, అందరు కార్పొరేటర్ల సహకారంతో, లయన్స్కు మిత్రులందరి సహకారంతో మంచి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సహకరించిన అందరి 2 కార్పొరేషన్ ప్రజలకు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎక్కడ అవసరం ఉన్నా ఇప్పటి నుంచి ప్రతి గ్రామంలో కూడా టీపీఎస్తో కలిసి మేము లయన్స్ క్లబ్ వారం కార్యక్రమాలు చేద్దామని కూడా ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాము. జై తెలంగాణ. ఈరోజు చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులైనటువంటి మన ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మన కోల శ్రీనివాస్ గారు, విజయలక్ష్మి గారు, గంధం శ్రీరాములు గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఈరోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో చాలా పెద్ద ప్రోగ్రాం ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి ఇదంతా కూడా వారు నిండు 100 ఏళ్ళు కలకాలం మంచిగా ఉండాలని చెప్పేసి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ రక్తదాన శిబిరాన్ని మరియు కంటి పరీక్షలు ఇంకా ఇలాంటి ఆపరేషన్స్ అవన్నీ కూడా చేస్తామని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. నేను లైన్ డాక్టర్ ఎం విజయలక్ష్మి, డిస్ట్రిక్ట్ 320D ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అడాప్షన్కి డిస్ట్రిక్ట్ సెక్రటరీ. నేను ఒక సంబరం జరుపుకోవాలన్నా, ఒక పండగ జరుపుకోవాలన్నా, జన్మదినం జరుపుకోవాలన్నా కానీ మనం ఏదో మన పైన మనం ఖర్చు పెట్టుకొని ఏదో చేస్తాం. కానీ ఇవాళ ఇక్కడ రంజిత్ రెడ్డి గారి జన్మదినం సెలబ్రేట్ చేసుకున్న విధానం చూస్తే మనసుకి చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే జన్మదినం రోజు మన పెద్దలు మనకు ఆశీర్వచనం ఎట్లాగో ఇస్తారు, అది చాలా గొప్ప గిఫ్ట్. కానీ మనం తిరిగి సమాజానికి ఏమి ఇస్తున్నాం అన్న ఆలోచనలో ఉండి ఇవాళ తన జన్మదిన సందర్భంగా వాళ్ళ బ్లడ్ డొనేషన్, అట్లాగే ఐ చెకప్, డయాబెటీస్ చెకప్, క్యాన్సర్ అవేర్నెస్ అండ్ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ చేయడం అన్నది
చాలా ఉన్నతమైన ఆలోచన ఉన్నవారు, వారి చుట్టూతా ఉన్నతమైన ఆలోచనలతో ఉన్నవారు కలిసి చేస్తున్న కార్యక్రమంగా నేను భావిస్తాను. ఈ విధంగా ఆయన చక్కగా నిండు నూరేళ్ళు ఉండాలి ఆరోగ్యంగానే మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ప్రభారెడ్డి, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం స్టేట్ మహిళా ప్రెసిడెంట్. ఈరోజు చేవెళ్ళ ఎంపీ గారైన రంజిత్ రెడ్డి అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ముందుగా అన్నగారి జన్మదిన సందర్భంగా ఈ మీర్పేట్లో నిర్వహిస్తున్న ఈ హెల్త్ క్యాంపు చాలా గర్వించదగ్గది. ఎందుకంటే చాలామంది ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం మరియు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ దీనికి చాలా మంది వచ్చి సేవలు చేయించుకుంటున్నారు. మరియు కంటి వైద్యము మరియు బ్లడ్ డొనేషన్ క్యాంపు మరియు షుగర్ టెస్ట్, అట్లాగే మన అవేర్నెస్, క్యాన్సర్ అవేర్నెస్ కూడా నిర్వహించడం జరిగింది. ఎక్కడైనా ఒక క్యాంప్స్ పెడితే ఓన్లీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడతారు, ఇక్కడ అలా కాకుండా 4-5 కలిపి పెట్టడం, ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు మన రంజిత్ రెడ్డి అన్నగారికి ఈ ప్రజలందరి ఆశీస్సులుంటూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ ప్రజాసేవలో ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నత పదవులు వెళ్తూ ప్రజల సేవ చేయాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ. ఈరోజు మన ఎంపీ గారు, చేవెళ్ళ ఎంపీ గారైన రంజిత్ రెడ్డి గారిది జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇవాళ ఈ మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే మెడికల్ క్యాంపు దానికి టోటల్గా బాగా అంటే అధ్యక్షత వహించిన వ్యక్తి శ్రీ గంధం రాములు గారు. తర్వాత వారితో పాటు యాక్టివ్గా ఉంటూ వారికి ఎప్పుడు ఎన్నుంది ఉన్న వ్యక్తి కోలా శ్రీనివాస్ గారు. అట్లనే మరి దాదాపు ఈరోజు ఈ ప్రోగ్రాంకి మరి మినిస్టర్స్, తర్వాత ఎమ్మెల్యేస్, అలానే ఇక్కడున్న విఐపి చాలామంది రావడం జరిగింది. అయితే ఈ క్యాంపు చాలా అద్భుతంగా జరిగింది. చాలా ఇది ఉపయోగపడే విధంగా ఉంది. మన తెలంగాణలో ఇటువంటి కార్యక్రమాలు అనేది మ్యాక్సిమం జరగాలని చెప్పేసి మరి ఇటువంటి ఎక్కువ జరుగుతుంటేనే హెల్త్ పరంగా మరి బాగా ఉంటుందని చెప్పేసి మా ఆలోచన. దాని తరపున నేను కూడా ఇవి చూసి దీనికి అట్రాక్ట్ అయిపోయి మా హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ కౌన్సిల్ తరపున నేను ఈ ప్రోగ్రాం రావడం జరిగింది. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు ఎన్నెన్నో జరగాలని చెప్పేసి మన గంధం రాములు గారిని, అలానే కోలా శ్రీనివాస్ గారిని, మిగతా తదితరులందరినీ నేను కోరడం జరుగుతుంది. హ్యాపీ బర్త్డే రంజిత్ రెడ్డి గారికి. ఈరోజు చేవెళ్ళ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి గారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మీర్పేట మున్సిపాలిటీ పరిధిలోని డాక్టర్ రంజిత్ రెడ్డి ఎంపీ గారి జన్మదిన వేడుకల సందర్భంగా హెల్త్ క్యాంపు పెట్టడం జరిగింది. రక్తదాన శిబిరం అలాగే హెల్త్ క్యాంపు నిర్వహించినటువంటి తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం గంధం రాములన్న గారు అధ్యక్షులు, అదేవిధంగా కోలా శ్రీనివాసన్న గారు జాతీయ పూసల సంఘం అధ్యక్షులు, ఇంకా లీడర్సు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఇంకా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్స్ వాళ్ళు, లయన్స్ క్లబ్ అధినేతలు అందరూ విచ్చేశారు. ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడానికి అందరి భుజస్కంధాల మీద పనిచేసినటువంటి పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, డాక్టర్ రంజిత్ రెడ్డి ఎంపీ గారికి ఇలాంటి పుట్టినరోజులు ఇంకా 100 చేసుకోవాలని, ప్రజల సేవలో నిమగ్నమై ప్రజాసేవ గురించి ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రజా జీవితాలన్నీ కూడా ఆయనని ఆదర్శంగా తీసుకొని మాలాంటి యూత్ కానీ ఇంకా వివిధ సంఘాలు కానీ అందరూ ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయినట్టయితే హెల్త్ క్యాంప్ కానీ, రక్తదాన శిబిరం కానీ, ఇంకా ఏమైనా జనాలకు అక్కర వచ్చేది కంటికి సంబంధించింది కానీ, ఉచిత జాబ్ మేళలు కానీ, నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో ఎక్కువ ఉంది కాబట్టి ఆ కోవన చేయాలని కోరుకుంటున్నాం. రాబోయే జన్మదినంలో కూడా మేము ఇంకా ఎక్కువ జనాల్ని పిలుచుకొచ్చి ఇంకా మారుమూలలో ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి కానీ టౌన్లో ఉన్నటువంటి కానీ సేకరించి ఈ విధంగా చైతన్యపరచడానికి జన్మదినం సందర్భంగా కోరుకుంటున్నాం. నా పేరు నూతనగంటి పురుషోత్తం, తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈ విధంగా అందరినీ మమేకం చేసి తారతమ్యాలు లేకుండా అందరం కూడా చిన్న స్థాయి కార్యకర్తలాగా ఫీల్ అయ్యి పెద్ద లీడర్లమైనా కూడా ఈ కార్యక్రమం చేసినందుకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పెద్దలు సారు కూడా
రామూర్తి సార్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా అన్నగారు కోలసీనన్న గారు జాతీయ అధ్యక్షులు, మా గురువు గారు గంధం రాములు సార్ గారు ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక హారము మీ జీవితంలో మిమ్మల్ని ఆ హారం ధరించడానికి మనం తల వంచి మనం హారాన్ని ధరిస్తాం కదా. ఆ తల వంచినప్పుడు మనలోకి మనం ఆలోచించి మనం చేయవలసింది మిగిలినది ఏంటి, ఇంకా మనం చేయడానికి మిగిలింది ఏంటి అన్న మన లోతుల్లోకి వెళ్ళి ఆలోచించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. లేకపోతే మనం ఎప్పుడు మనకేంటి అని తలెత్తుకొని అలా తల ఎగరేస్తూ నడుస్తాం. ఇటువంటి ఆదరణ ఆర్ ఆనరింగ్ మనల్ని విల్ టేక్ అస్ టు ఎ వెరీ హంబుల్ లెవెల్. సో దిస్ ఇస్ వాట్ ఈచ్ ఆనర్ టెల్స్ అస్ దట్ యూ గ్రో హంబుల్ ఈచ్ టైం. అట్లాగే ఇవాళ చాలా రోజుల తర్వాత లలిత, మేమందరం బుజ్జి అని ప్రేమగా పిలుచుకుంటాము, చిన్న బుజ్జి అని. సో ఇవాళ కలవడం చాలా సంతోషం. ఏమండి మనకి ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించారు మన కోలా శ్రీనివాస్ గారు, గంధం రాములు గారు. అసలు గంధం రాములు గారు ఇంత చక్కటి మనిషి అని నాకు ఇవాళ కలిసేంత మటుకు నాకు తెలియలేదు. ఎంత ఉత్సాహం, ఎంత ఆలోచన, ఎంత హాస్యం. ఇదే కదా అల్టిమేట్లీ జీవితం. ఎంత ఏ పొలిటికల్ లైన్లో ఉన్నా ఏమున్నా కానీ ఆ హాస్యము, మొహం పైన నవ్వు లేనిదే ప్రతి ఒక్కటి వ్యర్థం. అది చాలా ఇంపార్టెంట్ అని వీరు మనందరికీ మరోసారి జ్ఞాపకం చేస్తున్నారు. అట్లాగే మీరందరూ కూడా, పురుషోత్తం గారు, రామ్మూర్తి గారు, మీరందరూ కూడా ఇవాళ మొదటిసారి కలిసినా కానీ నాకు కొత్త అనిపించడం లేదు. మీరు నాకు పరిచయము, మనవాళ్ళు అన్న భావన మిమ్మల్ని చూడంగానే కలిగింది. ఎందువల్ల అంటే అది మీలో ఉన్న దాగి ఉన్న మంచితనం, ఆ మానవత్వము, మంచితనము. అది మీ అందరినీ వాళ్ళ కలిసినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. ఇప్పుడు